హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను అనమాట. సో లండన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7 months అయితే అయింది. మధ్యలో ఒక 2 months వెకేషన్ అయితే తీసేసేస్తే నా ఒక ఆల్మోస్ట్ ఒక 5 months అయితే అనుకోవచ్చు అనమాట. సో ఏప్రిల్ 22nd అలా 25th వచ్చాను అనమాట ఇక్కడికి. సో ఈ వీడియోలో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా వచ్చాను, జర్నీ ఎలా అయింది, 5 months ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది వెకేషన్కి, అండ్ క్లైమేట్ ఎలా ఉంది, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, నాకు ఏమనిపించింది ఏంటి అనేది మీకు ఒకసారి అయితే చెప్తానమాట. నాకు అనిపించినంత వరకు అయితే ఫ్రాంక్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నాకు యూకే వెళ్ళాలని ఎందుకు అనిపించింది ఏంటి, అండ్ ఎంత ఛార్జెస్ అయినాయి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మాస్టర్స్ చేస్తున్నా కదా, యాప్ట్ అయిందా లేదా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఈ కోర్సు, అవన్నీ కూడా మీకు ఇందులో చెప్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి నేను యూకే రాకముందు జాబ్ చేస్తున్నానండి. సో ఆల్మోస్ట్ ఒక 3.5-4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట నాకు జాబ్ అనేది. సో జస్ట్ డేలో చేశాను ఫస్ట్. సో ఫస్ట్ జస్ట్ డేలో నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేసిన తర్వాత అది ఇన్ ఆఫీస్లోనే వర్క్ అనమాట. సో ఇన్ ఆఫీస్లోనే వర్క్ అది. సో నాకు అది మార్నింగ్ గవర్నమెంట్ ఆఫీస్ టైమింగ్స్ అనమాట. అది ఎట్లా అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 హాయిగా ఉండే, చక్కగా వెళ్ళేటప్పుడు 9కి, ఈవినింగ్ 6-8 కల్లా ఇంటికి వచ్చేసాయి అనమాట. సో 1 year అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేస్తుంటే గ్రోత్ ఉండట్లేదు అని చెప్పి కొద్దిగా ఎంఎన్సీస్ ఏమైనా ఉంటే ట్రై చేద్దామని చెప్పి డిఫరెంట్గా అప్లై చేశాను అనమాట. అప్లై చేస్తుంటే రావట్లే, విప్రో, ఇన్ఫోసిస్ వాటిల్లో రావట్లేదు అనమాట. సో రాకపోతే ఏం చేశానంటే తర్వాత అప్పుడు మళ్ళీ మనకు తెలుసు కదా, ఈ పూజలు అన్నీ మన మూఢనమ్మకాలు ఉంటాయి కదా, అవి చేస్తూ ఉంటే జెన్పాక్ట్లో వచ్చింది, కంటెంట్ మోడరేటర్గా జెన్పాక్ట్లో వచ్చిందనమాట. సో జెన్పాక్ట్లో ఆల్మోస్ట్ ఒక 1.5 year చేసినట్టున్నా. సో 1.5 year చేసి ఇయర్ 2024 కదా. సో 2024 ఫిబ్రవరిలో రిజైన్ చేశాను అనమాట. సో కంటెంట్ మోడరేటర్గా చేస్తున్నాను, జస్ట్ వస్తున్నాయి, డేటా అయితే వస్తుంది, కానీ గ్రోత్ అయితే ఉండట్లేదు అనమాట. మనం అనుకున్న లైఫ్ ఒకటి, కంటెంట్ ఏమో ఒకటి, అసలు విరక్తిగా ఉంది కంటెంట్ కూడా, అండ్ చిరాకు వచ్చేస్తుంది వర్క్ చేస్తుంటే అని చెప్పి. ఆఫీస్లో కూడా సరిగ్గా వర్క్ చేసేటోని కాదనమాట. సో మా టీమ్ లీడర్ని, మా మేనేజర్ ఉంటారు కదా, మన ఏరియాకి మేనేజర్ ఉంటారు కదా మనం అనుకున్న దాంట్లోకి, సో ఆ మేనేజర్ని కూడా ఇబ్బంది పెట్టడం కానీ అట్లాగా చాలా చేశాను అనమాట. ఇబ్బంది పెట్టడం అంటే సరిగ్గా వర్క్ చేయకపోవడం, టైంకి వచ్చేవాడిని, టైంకి వెళ్ళేటోడిని, మధ్యలో వెళ్ళిపెట్టేవాడిని బయట, కానీ చాలా ఇబ్బంది పెట్టేటోడు అనమాట. వర్క్ ఇంట్రెస్ట్ వస్తలేదు, బయటకు వచ్చేద్దామంటే వేరే ఆపర్చునిటీ దొరకట్లేదు, గ్రోత్కి వెళ్దామంటే. మనం చేసిందేమో డిగ్రీ, బిఏ, తర్వాత మాస్టర్స్, తర్వాత ఎల్ఎల్బి, ఈ 3 చేసిన తర్వాత మనకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ వచ్చేది. నాకు ఆ ప్రోగ్రామింగ్, పైథాన్, జావా, C++, ఆ కోర్సులు ఎక్కట్లా, అసలు లైఫ్ అట్లా వెళ్దామంటే అట్లా వెళ్ళట్లేదు అనమాట. లైఫ్ అసలు ఎక్కట్లే. జాయిన్ అయ్యా ప్రోగ్రామింగ్ క్లాసెస్లో, జాయిన్ అయితే అసలు బుర్రపాడు, అసలు 2వ రోజు అయితే మైండ్ ఎగిరిపోయింది. ఏం చెప్తున్నాడు, వాళ్ళ పద్ధతాలు చెప్పుకుంటారు, స్క్రాచ్ నుంచి చెప్తున్నారు అనమాట. ఫస్ట్ నుంచి చెప్తున్నారు. నాకేమో ఫస్ట్ రోజు ఓకే అనిపించింది. సెకండ్ రోజు అయితే అసలు డైరెక్ట్ ప్రోగ్రామింగ్కి వెళ్ళేటప్పటికి నాకు అసలు అర్థం కాలే, నాకు ఏంటి బతికేంటి అసలు అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇలా కాదని చెప్పి మాస్టర్స్ చేస్తే ఇండియాలో అంత వాల్యూ ఉండట్లేదు, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఉండట్లేదు అనమాట. సో పక్కన మనకి ఏజ్ కూడా చిన్నది కాదు, అరౌండ్ 26-27 వచ్చేసింది అని చెప్పి మనీ ఎర్న్ చేయాలి, అందరూ ఎర్న్ చేస్తున్నారు, మనీ ఎర్న్ చేయాలి, అట్లాగే ఏంటి నా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. సో స్టార్టింగ్లో మ్యూజిక్లో ఉన్నాను 2020లో, మ్యూజిక్ అయితే అలాగే ఉంది, బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల కొద్దిగా డైవర్ట్ అవ్వాల్సి వచ్చి లైఫ్ ఇట్లా తిరిగింది. సో తర్వాత ఏం చేశానంటే యూకేకి అప్లై చేశాను అనమాట. అబ్రాడ్ వెళ్దాం ప్లాన్తో యూఎస్కి అప్లై చేశాను లాస్ట్ టైం. యూఎస్కి అప్లై చేస్తే 2023 డిసెంబర్ 2023 డిసెంబర్లో అప్లై చేస్తే యూఎస్ రిజెక్ట్ అయింది ఇంటర్వ్యూ. అక్కడికి వెళ్ళంగానే చెన్నై వెళ్ళా. ఇంటర్వ్యూ నాకు చెన్నై షెడ్యూల్ అయింది. అదే టైంకి ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వస్తే ఇంటర్వ్యూస్ అన్నీ ఆపేశారనమాట. ఆపేసిన తర్వాత కరెక్ట్గా నా చెన్నై ఇంటర్వ్యూ అప్పుడు ఆ ఫ్లడ్స్ దగ్గర పోస్ట్ పోన్ చేసిన క్యాండిడేట్స్ అందరినీ ముందుకు పుష్ చేశారనమాట. తర్వాత పుష్ చేస్తే కరెక్ట్గా నేను వెళ్ళే టైంకి వాళ్ళు కూడా వచ్చేసారు.
హెవీ ఫ్లడ్స్ హెవీ ఫ్లో వచ్చేటప్పటికి క్యాండిడేట్స్ యూఎస్కి వాళ్ళు కూడా సరిగా చేయలేదన్నమాట వీసా ఇంటర్వ్యూ అనేది. సో నన్నైతే రెండే క్వశ్చన్లు, కొద్దిగా అమెరికా స్లాంగ్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, అదే భయపడితే వెళ్ళా ఫ్లైట్లో. బట్ ఏదైతే అదేంది ఇంకా అని చెప్పి వెళ్ళానమాట. టైంకి వెళ్ళా, అంతా అయిపోయింది, అటు డబ్బులు పోయినాయి, ఇటు ఇంటర్వ్యూ వెళ్ళా లోపలికి కాన్సులేట్లోకి, యూఎస్ కాన్సులేట్ జనరల్కి వెళ్ళిన తర్వాత చూసి ఆడ 2 క్వశ్చన్లు అడిగాడు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ అని చెప్పి, ఇంకొకటి వాట్ ఆర్ యూ డూయింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ బ్యాచిలర్స్ అనగానే నాకు అటు మింగుడికి నాకు బ్యాచిలర్స్ ఎందుకు చేసావు అని అన్నాడేమో అని చెప్పేసి నేను వేరే ఆన్సర్ ఇచ్చాను అనమాట. ఆడ ఒకటే పేపర్ ఇచ్చి పంపించాడు వెనక్కి, బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఐఎమ్ సారీ అని చెప్పి. యూఎస్కి రిజెక్ట్ అవుతే ఒకసారి ఆల్మోస్ట్ 365 days అంటే 1 year దాకా వెయిట్ చేయాలని. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడు కూడా మళ్ళీ అడుగుతా లాస్ట్ టైం ఎందుకు రిజెక్ట్ అయింది. కొంతమంది 7 times 8 times ట్రై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు యూఎస్కి, మనకు అంత ఓపిక లేదు. సో అందుకే అని చెప్పి వెంటనే ఏముంది ఆల్టర్నేట్గా అని చెప్పి ఐర్లాండ్ చూసుకున్నాను. సేమ్ నేను అప్రోచ్ అయిన కన్సల్టెన్సీ ద్వారానే వెళ్ళాను అనమాట. నేను ఫస్ట్ టైం అప్రోచ్ అయిన కన్సల్టెన్సీ వచ్చేసి ప్రాస్పర్ ఓవర్సీస్, అది అమీర్పేటలో ఉంది. సో అమీర్పేటలో ప్రాస్పర్ ఓవర్సీస్ కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళంతా ప్రాసెస్ చేశారు, అయిపోయింది, ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, అంతా అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత రిజెక్ట్ అయిపోయిందని చెప్పాను. ఓకే, అది అన్ఎక్స్పెక్టెడ్, ఎవరేం చేయలేరు, అది లక్ ఉండాలి, టైం రాసి పెట్టుండాలి. తర్వాత ఇటు ఐర్లాండ్ ట్రై చేసాం. ఐర్లాండ్ ట్రై చేస్తుంటే వీళ్ళు డాక్యుమెంట్లు, టైం తక్కువ ఉంది నాకు, మన డాక్యుమెంట్లు మేము అడుగుతున్నాను ఈ పోలీస్ సర్టిఫికేట్ అని చెప్పేసి, ఈ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్, డ్యూలింగో టెస్ట్ అన్ని. సో డ్యూలింగో టెస్ట్ రాశాను, స్కోర్ బాగానే వచ్చింది, తర్వాత పోలీస్ సర్టిఫికేట్ వచ్చాను, అయిపోయాను. మళ్ళీ తర్వాత అదేమో ప్రాసెస్ అడ్మిషన్ లేట్ అయిపోతుంది అనమాట. నాకేమో ఇక్కడ ఇంటేక్ దగ్గర టైం తక్కువ ఉంది, అలా కాదని చెప్పి మళ్ళీ అది ఆపి యూఎస్కి ట్రై చేశాను. యూకేకి ట్రై చేశాను, యూఎస్ అయిపోయింది, ఐర్లాండ్ అయిపోయింది, యూకేకి ట్రై చేస్తే ఇక్కడ మనకి టెస్ట్ అక్కర్లేదు, ఇంగ్లీష్ మెరిట్ ఇంటర్లో మనకి ఇంగ్లీష్కి వచ్చిన మెరిట్ దాంతో అడ్మిషన్ చేయొచ్చు అని చెప్పి గ్లోబల్ విజన్ ఓవర్సీస్కి వచ్చారనమాట. మన జూబ్లీ హిల్స్లో గ్లోబల్ విజన్ ఓవర్సీస్ అని ఉంది, చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది. ఆ గ్లోబల్ విజన్ ఓవర్సీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ చేశారనమాట. నా ఇవ్వాల్సిన డాక్యుమెంట్లన్నీ ఇచ్చేసా, జాబ్స్ సంబంధించింది, ఎడ్యుకేషను, జాబ్స్, మ్యూజిక్ సర్టిఫికేట్స్, గ్యాప్లో ఏమి చేసిన సర్టిఫికేట్, అది మెరిట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా అఫీషియల్గా, అవి ఇచ్చేసా. తర్వాత ఎల్ఓఆర్స్, ఎంఓఐ ఇవన్నీ మొత్తం ఇచ్చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్స్ పెట్టారనమాట. పెట్టి నెక్స్ట్ నియరెస్ట్ ఇంటేక్ ఏదని చూస్తుంటే మనకి ఏప్రిల్ ఇంటేక్ అయితే ఉందన్నమాట. డిసెంబర్లో రిజెక్ట్ అయిపోయింది, ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం అప్లయింగ్, ఏప్రిల్కి వచ్చేసాను. 2 monthsలో అయిపోయింది మొత్తం నాకు. సో ఏప్రిల్ ఇంటేక్ ఉందని చెప్పి ఏమేమి ఉన్నాయి కోర్సులు అని చూసుకుంటే, నేను డిగ్రీ చదివిన దానికి, నాకున్న ఇంట్రెస్ట్కి అండ్ నా ఫ్యూచర్ గోల్స్ ఉంటాయి కదా, సో దానికి ఉన్న ఇంట్రెస్ట్కి మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అయితే రెడీగా ఉందన్నమాట. సో మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్కి రెడీ ఉంటే ఇంకా దానికి అప్లై చేస్తే వచ్చేసింది అడ్మిషన్. సో అయిపోయింది, అప్లై చేసాం. వీసాకి అప్లై చేస్తే పాస్పోర్ట్ అలాగ ఉంటుంది. సో వీసాకి అది అప్లై చేసిన తర్వాత వీసా కూడా వచ్చింది అనమాట. సో వీసా వచ్చేసిన తర్వాత ఇంకా వెంటనే 2 daysలో టికెట్ అనమాట. సో వీసా వచ్చేసిన తర్వాత ఎల్లుండి టేక్ ఆఫ్ అనగా టికెట్స్ అయితే బుక్ చేశాను. టికెట్స్ బుక్ చేయడానికి ముందు అంతా చెక్ చేస్తే నాకు ఆల్రెడీ తెలుసు అనమాట. సో ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ఇంటర్నేషనల్కి అప్పటికప్పుడు స్పాట్లో బుక్ చేస్తే కొన్ని రేట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ ఫస్ట్ టైం బుక్ చేసేటప్పుడు మనం టెన్షన్ పడే టైంలో మనం గ్యాప్లో చేయాల్సినవన్నీ చేసి మనం ఉన్న ఆఫర్లు వదులుకొని ఆ కంగారు ఈ కంగారు చూసుకొని అన్నీ చూసి మొత్తం వెంట చేస్తామని తెలుసు కదా. సో అట్లాగే నేను 1,30,000 పెట్టి ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. నాకు ఫస్ట్ టైం అది బుక్ చేసుకున్నా. ప్రాణ అవసరం మంది జర్నీ అంత ఘోరంగా ఉందన్నమాట. సో టికెట్ బుక్ చేసుకొని వచ్చేసా. ఆల్మోస్ట్ ఒక 12 hours అయితే పడిందనమాట. సో ఫస్ట్ హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చి, ముంబై నుంచి ఎయిర్ ఇండియా అనమాట, బోత్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అనమాట. సో ఒక ల్యాండ్ అయిన తర్వాత మనం చూసుకుంటాం కదా, వచ్చే ముందు ఎక్కడ దిగాలి ఏంటి, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అని చూసుకుంటాం కదా. సో నా యూనివర్సిటీకి దగ్గరలో ఎవరు ఉన్నారు ఏంటి అని మా కన్సల్టెన్సీని అడిగితే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు. సో కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళ ఇంట్లో దిగాను. సో వాళ్ళు వచ్చి పికప్ చేసుకున్నారనమాట. సో వాళ్ళు వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకొని, ఫస్ట్ టైం కదా తెలియదు కాబట్టి వాళ్ళిద్దరు వచ్చి పికప్ చేసుకొని
ట్రైన్లో తీసుకొచ్చారనమాట. యాక్చువల్ క్యాబ్లో అయితే వచ్చేయచ్చు. ఇక్కడ క్యాబ్ అయితే మనకి ఇంకా ఒక నెల జీతం అనమాట. ఇక్కడ ఒక 20 మైల్స్ 25 మైల్స్కి ఆల్మోస్ట్ ఒక 10,000 దాకా అయిపోతుంది అనమాట. సో అయితే అయింది, మనం పెట్టుకోవచ్చు. కానీ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి తెలియాలి కదా. ఒకసారి అయితే వస్తారు వాళ్ళు ఫస్ట్ టైం, సెకండ్ టైం అయితే రారు కదా ఎవరు. సో సెల్ఫ్గా ట్రావెల్ చేయాలి, అలా చేయాలి ఏంటి అని చెప్పి ట్రైన్లో తీసుకొచ్చారు. ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత లగేజ్ అంతా సర్దుకొని ఒక 1 వీక్ 10 డేస్ అయితే అయిందనమాట మొత్తం సర్దుకునేటప్పటికి. అది ల్యాండింగ్ అయితే అట్లా అయ్యాను అనమాట నేను. సో వీడియో అయితే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సెకండ్ పార్ట్ ఇక్కడికి వచ్చాక కష్టాలు అండ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా రేపు దాంట్లో చూద్దాం. థ్యాంక్ యూ.